గౌరవనీయులైనటువంటి కర్నూలు జిల్లా కలెక్టర్ గారికి మరియు ఉన్నతాధికారులకు అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు కూడా తెలియపరచుకోవడం ఏమనగా మేము జోహరాపురం ఇంద్రమ్మ గృహాలలో నివసించేటువంటి ప్రజలం విన్నవించుకుంటున్నటువంటి ఇబ్బందులు కారణాలు ఏమనగా ఇక్కడ మాకు కర్నూలు నుండి వెంగాయపల్లి మరియు ఇంద్రమ్మ గృహాలు హౌసింగ్ బోర్డు కాలనీ మరి మణికంఠ కాలనీ వాళ్ళకు వెళ్ళే వాళ్ళకు రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేలాగున ఇక్కడ రాత్రిపూట కానీ పగలు కానీ వెళ్ళాలంటే వాహనాలు కానీ మామూలుగా మనుషులు నడుచుకుంటూ వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఈ రోజు సంఘటన చూస్తే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఒక ఆటో అదుపు తప్పి అదేవిధంగా కింద గుంతల్లోకి వెళ్ళిపోయి పడటం జరిగింది. మరి ఇదే విధంగా జరిగితే ప్రాణ నష్టాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. కావున ఇప్పటికైనా గవర్నమెంట్ కానీ మరి ఉన్నతాధికారులు కానీ మా పైన దయ ఉంచి కాలనీ వాసుల పైన కానీ మరి ఏ విధంగా చర్యలు తీసుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. అదేలాగా ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయగలుగుతూ లైట్లు ముఖ్యంగా లైట్లు అనేటువంటి ఎక్కడ కూడా లేవు. అక్కడక్కడ మరి కొన్ని లైట్లను ఏర్పరిచి కూడా మాకు కొద్దిగా సహకరించాలని చెప్పని మరి మున్సిపాలిటీ వాళ్ళకైతేనేమి ప్రభుత్వ అధికారులకు ఎవరికైనా కానీ మేము విన్నవించుకుంటున్నాం. దయచేసి మా పైన దయ ఉంచి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. నా పేరు మద్దయ్య గౌడు, ఇందిరమ్మ కాలనీ. నా పేరు సమీరు, ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నాను. సార్ ఇక్కడ వచ్చేసి గుంతలు, రోడ్డు బాగలేదు మరియు లైట్ల ప్రాబ్లము, రాత్రిపూట వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సార్. కొంచెం చూసి దయ ఉంచి మా పైన ఇక్కడ రోడ్లు వెళ్ళేటప్పుడు గుంతలు చాలా డేంజరంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ రాత్రిపూట అయితే కుక్కలతో కూడా సమస్య ఉంది. రాత్రిపూట వెళ్ళే దారిలో కుక్కలు అరుస్తున్నాయి. మళ్ళా కుక్క కాటికి కూడా చాలా మంది బలవుతున్నారు. కుక్కలు కూడా దండిగా అయిపోయినాయి. మళ్ళా గుంతల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ది కూడా ఇబ్బందిగా ఉంది సార్. కొంచెం దయ ఉంచి మా పైన రోడ్డు సక్రమంగా చేయండి మరియు వీధి లైట్లు సక్రమంగా చేయండి సార్. ఇక్కడ నివసించే వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి సార్. ఇప్పుడైతే పరిస్థితి ఆటో అక్కడ గుంతలో పడిపోయింది. వాళ్ళ ఇళ్ళ సమస్య, వాళ్ళ భార్య పిల్లల సమస్య ఎట్లా ఉంటుంది సార్? దయ ఉంచి మా పైన రోడ్లు లైట్లు వేపిస్తారని కోరుకుంటున్నాను. సార్ నమస్తే సార్, నా పేరు రాజశేఖర్, ఇంద్రమ్మ కాలనీ నట్టు, జోరాపురం రోడ్డు. మేము ఇక్కడ నివసిస్తున్నాం సార్. ఇక్కడ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి, గుంతలు, తర్వాత వీధి లైట్లు లేవు. ఇక్కడ చాలా దారుణంగా ఉంది. నైట్ వెళ్ళేటప్పుడు కుక్కలు కూడా వెంటబడుతున్నాయి. కుక్క కాటుకు చాలా మంది దారి పడుతున్నారు. తర్వాత చాలా మంది రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు ఇక్కడ వచ్చి వెళ్ళి చూశారు, కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు, రోడ్లు, వీధి లైట్లు ఎటువంటి సమస్యలు పరిష్కరించలేదు. మినిస్టర్ అయిన టీజీ భరత్ గారికి మా విన్నపము, మీ దృష్టికి ఈ సమస్య వచ్చి మా సమస్యలు త్వరగా నెరవేర్చాలని మేము విన్నపం చేసుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీధి గుంతలో ఒక ఆటో పడింది. ఎవరికి ఏమీ ప్రాణ నష్టం కలగలేదు కాబట్టి సరిపోయింది. నా పేరు బ్రహ్మయాచారి, నేను కార్పొరేటర్ పనిచేస్తాను. ఈ రోడ్డు మాకు చాలా ఇబ్బంది ఉంది. ఇంతకుముందు ప్రభుత్వంలో చేయలేదు. ఇప్పుడు ఈ ఆటో పడింది. ఇప్పుడు ఇంతకుముందు చాలా జరిగాయి మాకు. గర్భిణీలు కానీ చిన్నపిల్లలు కానీ తొలగబోవాలి చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఈ రోడ్ల ఆటోలు పోవాలని చాలా ఇబ్బంది అవుతుంది, బండ్లు పోవాలని ఇబ్బంది అవుతుంది, సర్కిల్లో చాలా ఇబ్బంది అవుతుంది. భర్తగా సార్ మీరన్నా మాకు మంత్రిగా వచ్చారు కాబట్టి మీ మీద నమ్మకంతో